హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడైతే మనం ఆటగాళ్ళు ఉండే వీధిలోకి అయితే వచ్చాం. ఇది మొత్తం ఆట ఆడుకోవాల్సిన ఏరియా. టూ మచ్ ఉన్నారు, మొత్తం వాళ్ళే ఉన్నారు. మొత్తం బాడీ మసాజ్ చూడండి, వెళ్తుంటే ఎలా పిలుస్తున్నారు మీరే ఒకసారి. నో థ్యాంక్స్, పర్లేదు. మొత్తం ఎంతమంది ఉన్నారు. కాకపోతే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉంది కదా డబ్బులు ఉన్నాయి లేపుకొని ఆటకు వచ్చేద్దాం అంటే కరెక్ట్ కాదు అది ఇక్కడ. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతాయి. మీరు ఎవరో బాగా కనిపించారు కదా అని వాళ్ళతో మాట్లాడి రూమ్కి గట్రా తీసుకెళ్తా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో పాటు బ్లాక్మెయిలింగ్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అలాంటివి జరిగితే జాగ్రత్త అని. సో అదే మీరు జాగ్రత్తగా ఉండాలి. మామూలు ఇక్కడైతే ఫుట్ మసాజ్, బాడీ మసాజ్ అయితే చేస్తారు. ఇక వీళ్ళంతా అదే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు వచ్చేటప్పుడు మీ వ్యాలెట్స్ కానీ ఫోన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదో సరదాలా ఉంటుంది కానీ తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీకు చెప్పాల్సిన విషయం అయితే ఇదంతా అదే స్ట్రీట్. మేము ఇవాళ అయితే వచ్చాము. మీకంటే మీ మీద చేయడానికి కాదు, దయచేసి తప్పు అనుకోవద్దు ఎవరు. మేమైతే అలా ఏం చెయ్యం, జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అనేసి వచ్చాము. ట్రై టు అండర్స్టాండ్. ఇంకా ఎవరైనా మలేషియా వచ్చి ఈ స్ట్రీట్ కానీ కనిపిస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్తున్నాను. అది అండ్ మనం వచ్చిందే బడ్జెట్ ట్రావెలింగ్ ఎక్స్ప్లోరేషన్ కోసం. ఇవన్నీ మనకు వేస్ట్, పనిచేయవు. జస్ట్ వచ్చామా, ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోయాము అంతే. అది కూడా బడ్జెట్లో. ఒక నార్మల్ ఇండియాలో వేరే స్టేట్కి 2-3 స్టేట్స్ తిరిగే బడ్జెట్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ట్రిప్ వెళ్ళి ఒక 1 వీక్ ఎలా స్టే చేయాలని మనం చూపించేదే మన మెయిన్ గోల్. సో ఇవన్నీ అయితే మనకు అవసరం లేదు. జస్ట్ మీకు చెప్తున్నా, ఇన్ కేసు మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ బాగుంటుంది, థాయిలాండ్ అంటే అది ఇలా ఉంటుంది, లేదా మలేషియా అంటే ఇవి ఉంటాయి అని చెప్పి చాలా వినుంటారు యూట్యూబ్స్ వాటిల్లో. ఓకే, అదంతా నిజమే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. తర్వాత మీ ఇష్టం మరి. ఇదంతా పక్కన పెడితే ఇది మొత్తం నైట్ లైఫ్. అయితే నైట్ లైఫ్ స్ట్రీట్ ఇది మొత్తం. మీకు ఈ ఏరియాకి వచ్చారంటే స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు, నైట్ లైఫ్, మసాజెస్, ఇంకా సంథింగ్ ఉంటాయి. అన్ని జస్ట్ చూసి అలాగా ఫీల్ అయ్యి వెళ్ళిపోవడం అంతే. అంతకుమించి సీరియస్గా తీసుకోకండి. ఓకే, అంత మంచిగా జరిగితే బాగానే ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా రాంగ్ జరిగితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది మన ఇండియా కాదు, అదర్ కంట్రీస్ వచ్చాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది ఒక్కటే పని మీద రాం కదా మనం. ఒక లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి. ఒక ఏజ్లో ఒక తక్కువ బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయాలి, వేరే కంట్రీస్ తిరగాలి అని ఎవరైతే గట్టిగా అనుకుంటారో వాళ్ళైతే వచ్చి బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోండి. ఇలాంటి అదర్ యాక్టివిటీస్కి అయితే మనీ అయితే వేస్ట్ చేయొద్దు. అదనమాట నేను చెప్పదగింది అయితే. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్, థ్యాంక్ యూ.